గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ఎదురు నిలబడింది బీజేపీనే అని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో బీజేపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గతంలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించినా భయపడకుండా పోరాడి విజయం సాధించినట్లు వారు తెలిపారు. పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు ఊడిగం చేసి తప్పుడు కేసులు పెడితే ఖబర్దార్ అని పోలీసులను హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో మంత్రాలయం నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు, రాక్షస పాలనను వైసీపీ కొనసాగించిందని వారు అన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు కోసిగిలో కొడవళ్లు, కత్తులు పట్టుకుని ఇతర పార్టీ నాయకులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. అప్పుడు వారికి ధీటుగా ఎదుర్కొంది బీజేపీ ఒక్కటేనని వారు అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీటీసీలు పెండేకల్లు నరసమ్మ, గుడిసె అయ్యమ్మ, కడిదొడ్డి ఈరమ్మ, కురువ మారన్న, పెండకల్ల నరసన్న, తిక్కయ్య, ఆర్లబండ హుషేని తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఇట్లా చేసినావు ఏంటంటే నేను జెండా ఎగరేసినాను అంటాడు. బీజేపీ జెండా ఎగదా ఇలా నీ అమ్మ నా జెండా వాపసు తీసుకుంటా కానీ నీ అమ్మ నీ తోలు ఒలుస్తుంది కొడకని చెప్పిన. అంటే జెండా ఎగరేస్తే నువ్వు సలాయి అమ్ముకోవచ్చు, కళ్ళు అమ్ముకోవచ్చు, మటక నడపచ్చు, క్లబ్బులు నడపచ్చు అనుకుంటే మాత్రం ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. వేరే పార్టీలు చాలా ఉన్నాయి పోవచ్చు. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడ ఈ రౌడీజం, గుండీజం పెడుతుందో దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని నిలబెట్టడానికి పార్టీ ఉంది తప్ప ఈ చిల్లర రాజకీయాలు చేసే ఈ మిగతా పార్టీలా కాదు. ఈ పార్టీ కాదు కాదు కాదు. ఎందుకు చెప్తున్నానంటే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అది ఇదే వైసీపీ ప్రభుత్వంలోన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైంది? మా దురదృష్టం ఏమంటే మళ్ళీ ఆయన గెలిచినాడు ఎమ్మెల్యేగా. ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏం చేస్తున్నారు ఈ మిగతా పార్టీ వాళ్ళు? మిగతా పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు, నేను చెప్పను టీడీపీనా, జనసేన, కమ్యూనిస్టా, కాంగ్రెస్ అని నేను చెప్పను, కానీ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగిన మొత్తం రౌడీజాన్ని, గుండాయిజాన్ని ఈ మండలంలో ఎదుర్కొన్నది మా బీజేపీ పార్టీ అని మీకు ఖచ్చితంగా చెప్తా. ఇక్కడ మేము పోరాడింది, ఇక్కడ ఎదుర్కొన్నది ఈ బాలనాగిరెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ పార్టీని కానీ, వాళ్ళు చేసిన దౌర్జన్యాలని, అక్రమాలని, అవినీతిని ఎండగట్టింది మేము తప్ప మిగతా పార్టీ నాయకులు ఎక్కడ పోయినారు? అప్పుడు 5 సంవత్సరాలు మేము కొట్లాడినాం. ఎక్కడ అంటే అక్కడ ఏది పడితే అది, ఏం చేస్తుంది. ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు నేను చూసిన ఇక్కడ ఒక 100 మంది, 50, 70, 80 మంది ఉంటారు, కట్టెలు పట్టుకొని నిలబడతారు. అలా నీ ఎమ్మెల్యే నువ్వు కట్టెలు పట్టుకుంటే భయపడతామా? పోలీసు వాళ్ళకి చెప్తాం, మీరు ఆ గుండాలు మీరు కంట్రోల్ చేస్తారా? నన్ను చేయము, బాలనాగిరెడ్డి మనుషులు అయితే సరే, జగన్మోహన్ రెడ్డి మనుషులు అయితే సరే, మీరు కంట్రోల్ చేస్తారా? లేకపోతే నన్ను కంట్రోల్ చేయమంటారు. నాతో లైసెన్స్ ఇవ్వాలి, లే నీ అమ్మ తెలుస్తా, ఎవరి కథో తెలుస్తా అని చెప్పిన.